హాయ్ ఫ్రెండ్స్, 1897 సెప్టెంబర్ 12న వాయువ్య సరిహద్దులోని నిర్జనమైన కొండలో నిర్మించిన సారగఢి కోట అనే చిన్న సైనిక స్థావరాన్ని 10,000 మందికి పైగా సైన్యం చుట్టుముట్టింది. ఈ సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడమే వాళ్ళ ఉద్దేశం. ఈ కోటను రక్షించడానికి బ్రిటిష్ ఇండియాకు చెందిన 21 మంది సిక్కు సైనికులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కేవలం ఈ 21 మంది సిక్కు సైనికులు మాత్రమే ఈ రోజున చరిత్రలో గొప్ప వీరోచిత గాథను రాయబోతున్నారని అప్పుడు వాళ్ళకి తెలియదు. ఒకవైపు 10,000 మంది పఠాన్ సైన్యం, మరోవైపు 21 మంది సిక్కులు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి సిక్కు సైనికుడు దాదాపుగా 500 మంది పఠాన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఒక్క సిక్కు సైనికుడు కూడా భయపడలేదు. అలా అని ఉన్న పోస్ట్ నుంచి పారిపోలేదు. ఆ 21 మంది సిక్కు సైనికులు తమ ప్రాణాలకు అతీతంగా పోరాడి హవల్దార్ ఈశ్వర్ సింగ్ నాయకత్వంలో జై బోలే సోనేహాల్ సస్త్రీకాల్ అనే నినాదంతో వాళ్ళు 10,000 మందిపై ఓ మెరుపు దాడి చేశారు. సిక్కుల ప్రతి బుల్లెట్, ప్రతి దాడి పఠాన్లకు ప్రత్యక్ష మరణ సందేశంగా మారింది. సిక్కుల యొక్క ఈ ధైర్యాన్ని చూసిన పఠాన్లు నిర్ఘాంతపోయారు. వారికి కొన్ని నిమిషాలు మాత్రమే అనిపించిన పోరాటం 7 గంటల పాటు కొనసాగింది. శత్రువుల దాడుల కారణంగా సిక్కుల సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ వారి శరీరంలో చివరి రక్తం చుక్క మిగిలి ఉన్నంత వరకు వాళ్ళు నిర్భయంగా పోరాడుతూనే ఉన్నారు. సిక్కుల వద్ద బుల్లెట్లు అయిపోయినప్పుడు వారు తమ రైఫిల్ బాయోనెట్లతో శత్రువుల శరీరాన్ని చీల్చారు. కొందరు ఒంటరిగా 20 మంది పఠాన్లను చంపగా, మరికొందరు ఒక పక్క మరణాన్ని ఎదుర్కొంటున్నా కూడా మొహం మీద చిరునవ్వుతో పోరాడుతూనే ఉన్నారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇంతకు ముందు ఎన్నడూ కనీ విని ఎరగని ఒక సంగ్రామం. యునెస్కో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును కూడా ఇచ్చింది. ఆ సిక్కు సైనికులు పోరాడుతున్న రెజిమెంట్ను ఎవరూ ఓడించలేరని లండన్ గెజెట్ రాసింది. కాబట్టి ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత సాహసోపేతమైన యుద్ధంగా పరిగణించబడే ఈ అద్భుతమైన యుద్ధం యొక్క మొత్తం కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు కేవలం 21 మంది సిక్కు సైనికులు మాత్రమే 10,000 మంది పఠాన్ల దాడులను ఎలా అడ్డుకున్నారో చూద్దాం. 19వ శతాబ్దం మధ్యకాలం వరకు మిడిల్ ఏషియాలో తమ కాలనీల విస్తరణకు సంబంధించి బ్రిటిష్ మరియు రష్యన్ సామ్రాజ్యవాదుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగేది. దీన్ని ది గ్రేట్ గేమ్ అని పిలిచేవారు. ఆ సమయానికి బ్రిటిష్ భారతదేశంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. మరోవైపు రష్యా ఉత్తరాసియాపై తన ఆధిపత్యాన్ని స్థాపించి నేటి ఇరాన్ అయిన పర్షియా సరిహద్దుకు చేరుకుంది. రష్యా తన అతి ముఖ్యమైన కాలనీ అయిన భారతదేశాన్ని చేరుకోవచ్చని బ్రిటిష్ భయపడింది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ను బఫర్ రాజ్యంగా ఉపయోగించుకునే విధానాన్ని అనుసరించింది. అనేక యుద్ధాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు అక్కడ తమ ప్రభావాన్ని పెంచుకున్నారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళకి తోలుబొమ్మగా ఉండే ఒక పాలకుణ్ణి అక్కడ సింహాసనంపై కూర్చోబెట్టారు. దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యం పట్ల భయాన్ని చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్కు ఆనుకుని ఉన్న బలూచిస్తాన్ మరియు నార్త్ వెస్ట్ ప్రావిన్స్లను వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఇక ఓర్గజై మరియు అఫీదీ తెగలు వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ ప్రాంతంలో నివసించేవి. వాళ్ళు తమ భూమిలో వేరొకరి జోక్యాన్ని అస్సలు సహించరు. బ్రిటిష్ ఉనికిని తమ స్వేచ్ఛపై దాడిగా భావించి బ్రిటిష్ పోస్టులు మరియు వాణిజ్య మార్గాలపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఆ దాడులు ఆపడానికి, అలాగే ఆ ప్రాంతాన్ని భద్రపరచడానికి బ్రిటిష్ వాళ్ళు ఫార్వర్డ్ పాలసీ క్రింద ఉన్న అనేక కోటలను అదే ఫార్వర్డ్ పాలసీ కింద సైనిక పోస్టులుగా మార్చారు. ఈ కోటలు వాయువ్య సరిహద్దు ప్రావిన్స్లోని సమానా మరియు సులేమాన్ శ్రేణిలో 2 ముఖ్యమైన కోటలున్నాయి. అవే ఫోర్ట్ లాక్ హార్ట్ మరియు ఫోర్ట్ గులిస్తాన్. వీటిని ఒకప్పుడు సిక్కు చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ వాళ్ళు నెమ్మదిగా వీటిని కూడా తమ సైనిక పోస్టులుగా చేసుకున్నారు. కానీ వారికి వచ్చిన సమస్య ఏంటంటే 2 కోటల మధ్య కొన్ని మైళ్ళ దూరం ఉంది. మధ్యలో ఉన్న మార్గం ముళ్ల పొదలతో నిండుంది. అందువల్ల 2 కోటలు ఒకదానికొకటి కనిపించవు. 2 కోటల మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు 1894లో 2 కోటల మధ్య ఉన్న సారగర్హి కోటను హీలియోగ్రాఫిక్ కమ్యూనికేషన్ పోస్ట్గా అభివృద్ధి చేశారు. హీలియోగ్రాఫ్లోని అద్దం ద్వారా సూర్యకాంతి వెలుతురును మోర్స్ కోడ్గా మార్చేవారు. ఒక పోస్ట్ నుంచి మరొక పోస్ట్కు సందేశాన్ని పంపించేవారు. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు విజువల్ సిగ్నల్ ద్వారా 3 పోర్ట్లను అనుసంధానించారు. ఈ ఏర్పాటు దాదాపు 3 సంవత్సరాల వరకు బాగా పనిచేసింది. బ్రిటిష్ వాళ్ళు వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ను తమ భద్రతా జోన్గా ఉంచుకున్నారు. కానీ ఆ సమయానికి ఓర్జాయ్ మరియు ఆఫ్రిదీ తెగలు బ్రిటిష్ వాళ్లపై చాలా కోపం పెంచుకున్నాయి. ఈ కోపం ఆధారంగా హడ్డాకు చెందిన మత నాయకుడు ముల్లా ఆఫ్రిదీ తెగలను ఏకం చేసి సుమారుగా 10,000 మంది సైనికులతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. 1897లో అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఓ పెద్ద తిరుగుబాటును ప్రారంభించాడు. ఆఫ్ఘన్ తెగల తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిష్ వాళ్ళు లెఫ్టినెంట్ కర్నల్ జాన్ హౌటన్ నాయకత్వంలో 36 సిక్ రెజిమెంట్కు 5 కంపెనీలను నార్త్ వెస్ట్ ఫ్రాంటియన్ ప్రావిన్స్లోని సమానా హిల్స్, కురాగ్ సంగర్, షాటోబ్దార్ మరియు సారాగర్హి వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరించారు. మొదటి రోజుల్లో 2 వైపుల నుంచి చిన్న ఘర్షణలు జరిగాయి. కానీ 1897 సెప్టెంబర్ 3 అలాగే 9 సెప్టెంబర్లో
పఠాన్లు ఫోర్ట్ గులిస్తాన్పై 2 బలమైన దాడులు చేశారు. 2 సందర్భాల్లో మేజర్ చార్లెస్ దేవ్బాయ్ నాయకత్వంలో ఫోర్ట్ గులిస్తాన్లో పోస్ట్ చేయబడిన 166 మంది సిక్కు సైనికులు ధైర్యంగా పోరాడి పఠాన్లను వెనక్కి తరిమారు. ఈ దాడులతో అప్రమత్తమైన లెఫ్టినెంట్ కల్నల్ జాన్ హౌటన్ అంటే ఈ మొత్తం మిషన్ కమాండర్ 3 కోటల మధ్య కమ్యూనికేషన్ మరియు భద్రతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకతను మరికొంతమంది సైనికులను సారాగర్హి కోటకు పంపాడు. ఇది అక్కడ సైనికుల సంఖ్యను 21కి పెంచింది. ఇక్కడ 2 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా పఠాన్లు మళ్లీ దాడికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు కోటపై దాడి చేసినప్పుడల్లా సారాగర్హి పోస్ట్ నుంచి మరొక పోస్ట్కు వెంటనే సిగ్నల్ పంపబడుతుంది. అక్కడి నుంచి బలగాలొస్తాయి. కాబట్టి తన దాడి ప్రతిసారి విఫలమవుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి అతను సారాగర్హిని ఒంటరిగా హ్యాండిల్ చేయాలని ప్లాన్ చేశాడు. తద్వారా 3 కోటల మధ్య కమ్యూనికేషన్ లైన్ తెగిపోతుంది. ఒక చోటులోని సైనికులు మరొక చోటుకు సహాయం చేయలేరు. అన్ని సన్నాహకాలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 12న 10,000 మందికి పైగా పఠాన్లు భారీ దాడి చేసి సారాగర్హిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాన్ని మిగిలిన 2 కోటల నుంచి పూర్తిగా వేరు చేశారు. ఇప్పుడు ఒక పక్క సారాగర్హిని రక్షించే బాధ్యత అక్కడ ఉన్న 21 మంది సైనికుల భుజాలపై ఉంది. మరోపక్క సారాగర్హి కోట దాదాపుగా 6,000 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి బ్లాక్ హౌస్ మరియు లూప్ హోల్డ్ ప్రాకారాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న సైనిక పోర్ట్ అయినప్పటికీ ఇది ఒక హీలియోగ్రాఫిక్ కమ్యూనికేషన్ సెంటర్ కావడం వల్ల వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఇక్కడ పోస్ట్ చేయబడిన 21 మంది సిక్కు సైనికులు హవల్దార్ ఈశ్వర్ సింగ్ నాయకత్వం వహించేవారు. సిక్కు సైనికుల వద్ద నిమిషానికి 10 రౌండ్లు పేల్చగల సింగిల్ షాట్ మార్టిన్ హెన్రీ 303 రైఫిల్స్ ఉన్నాయి. ఇది కాకుండా ప్రతి సైనికుడి వద్ద 400 బుల్లెట్లున్నాయి. వాటిలో 100 బుల్లెట్లు సైనికుల జేబుల్లో ఉంటాయి. 300 బుల్లెట్లు అత్యవసర రిజర్వ్లో ఉంటాయి. 1897 సెప్టెంబర్ 12 ఉదయం 8 గంటలకు హవల్దార్ ఈశ్వర్ సింగ్ తన బైనాక్యులర్ ద్వారా ఉత్తరం వైపు చూసినప్పుడు అతనికి 10,000 మంది పఠాన్ల 14 లష్కర్ల జెండాలు, ఈటెలు మరియు తుపాకులతో సారాగరి కోట వైపు వేగంగా కదులుతున్న దృశ్యం కనిపించింది. కమ్యూనికేషన్ పోస్ట్ వద్ద పోస్ట్ చేసిన సైనికులు గుర్ముఖ్ సింగ్ వెంటనే హీలియోగ్రఫీ ద్వారా పోర్ట్ లాక్హాట్లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ జాన్ హౌటన్కు ఈ సందేహాన్ని పంపాడు. శత్రువు ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. వీలైనంత త్వరగా బలగాలు అవసరమనే సందేశం అందిన వెంటనే లెఫ్టినెంట్ కల్నల్ హౌటన్ తన దళాల్లో ఒకరిని సారాగరికి సహాయం చేయడానికి పంపడానికి ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో అతను విజయం సాధించలేకపోయాడు. ఎందుకంటే పఠాన్లు ఫోర్ట్ లాక్హోట్ మరియు సారాగరి మధ్య ఉన్న మార్గాన్ని కట్ చేశారు. ఇప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ హౌటన్కు వేరే మార్గం లేదు. కాబట్టి అతను ఫోర్ట్ సారాగరికి హోల్డ్ పొజిషన్కు ఛేదించడం అసాధ్యమని సందేశం పంపాడు. ఆ టైంలో 21 మంది సిక్కు సైనికులకు 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలున్నాయి. ఒకటి పఠాన్లకు లొంగిపోయి వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడం. మరొకటి చివరి శ్వాస వరకు అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కొని తమ విధిని నిర్వర్తించడం. హవల్దార్ ఈశ్వర్ సింగ్ తన సహచరులందరినీ పోగేశాడు. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ పోస్ట్ను విడిచిపెట్టాలా లేదా తమ విధిని నిర్వర్తించి చివరి శ్వాస వరకు పోరాడి ముందు నిలబడాలా అనేది వాళ్లనే అడిగాడు. వాళ్ళ కమాండర్ యొక్క ఈ ప్రశ్నకు సిక్కు సైనికులందరూ ఒకే గొంతుతో మేం ముందు భాగాన్ని వదిలి వెళ్లం, మా చివరి శ్వాస వరకు పోరాడతామని సమాధానమిచ్చారు. దళంలోని ప్రతి సైనికుడు ఈశ్వర్ సింగ్ను తమ తండ్రిగా భావించేవారు. అతను ఈ ప్రాంతంలో చాలా యుద్ధాలు చేశాడు. కాబట్టి ఈ కొండ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులతో పాటు పఠాన్ల పోరాట సామర్థ్యం, మనస్తత్వం గురించి అతనికి ఓ లోతైన అవగాహన ఉంది. శత్రువు తమపై దాడి చేయడానికి చాలా దగ్గరగా వచ్చాడని తను గమనించిన వెంటనే అతను ఒక సైనికుడిని బగల్ ఊదమని ఆదేశించాడు. దళాన్ని 2 భాగాలుగా విభజించాడు. వాటిలో ఒక దళాన్ని కూర్చుని కాల్పులు జరపమని ఆదేశించాడు. మరొక దళాన్ని నిలబడి పరిస్థితిని పరిశీలించి శత్రువులపై ఇటుకలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఉదయం 9 గంటలకు పఠాన్లు లాడాకోటకు దగ్గరగా చేరుకున్నారు. ఒక పఠాన్ సైనికుడు చేతిలో తెల్ల జెండా పట్టుకుని కోటవైపు పస్తాన్ భాషలో ఇలా అరిచాడు, మీతో మాకు ఎలాంటి గొడవ లేదు. మా ఈ పోరాటం బ్రిటిష్ వాళ్లతో. మీరు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు కూడా చంపబడతారు. కాబట్టి మీ ఆయుధాలను అప్పగించండి. మేం మీకు ఎటువంటి హాని చెయ్యం. మీరిక్కడి నుంచి బయటపడడానికి సురక్షితమైన మార్గాన్ని కూడా అందిస్తాం అన్నాడు. దీనిపై హవల్దార్ ఈశ్వర్ సింగ్ ఆ పఠాన్ సైనికుడికి పాస్తాలో ఇలా సమాధానమిచ్చాడు, ఇది బ్రిటిష్ వారి భూమి కాదు, మహారాజా రంజిత్ సింగ్ భూమి. మేము దాన్ని మా చివరి శ్వాస వరకు వదలం, రక్షించి తీరుతాం అని హవల్దార్ ఈశ్వర్ సింగ్ యొక్క ఈ కఠినమైన సమాధానం పఠాన్లకు నచ్చలేదు. కోపం తెప్పించింది. వారు సారాగరి కోటపై తుపాకులు ఎక్కుపెట్టారు. చుట్టుపక్కల ప్రాంతమంతా తూటాల శబ్దంతో మార్మోగింది. కానీ సిక్కు సైనికులు మాత్రం మౌనంగా ఉన్నారు. పఠాన్ల ఈ ధైర్య సాహసాలకు తిరిగి ప్రతిస్పందించడం లేదు. వాళ్ళు తిరిగి కాల్పులు జరపకపోవడంతో సిక్కు సైనికులు ఎందుకు కాల్పులు జరపడం లేదో తెలియక పఠాన్లు గందరగోళానికి గురయ్యారు. వాస్తవానికి హవల్దార్ ఈశ్వర్ సింగ్ తన సైనికులకు శత్రువు వాళ్ల ప్రభావవంతమైన కాల్పుల పరిధిలోకి వచ్చే వరకు కాల్పులు జరపొద్దని ఆదేశించాడు. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఎటువంటి తోటాలు కాల్చలేదు.
సిక్కు సైనికుల వద్ద కేవలం 8,400 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. మరి ముందున్న శత్రువుల సంఖ్య 10,000 కంటే ఎక్కువ. అందువల్ల హవల్దార్ ఈశ్వర్ సింగ్ ప్రతి బుల్లెట్ను శత్రువును చంపడానికి మాత్రమే వినియోగించాలని చెప్పాడు. దీని తర్వాత పఠాన్ యోధులు సిక్కు సైనికుల కాల్పుల పరిధిలోకి రాగానే సిక్కులు ఒకే గొంతుతో జోబోలే సోనిహాల్ సశ్రీయకాల్ అని నినాదాలు చేసి పఠాన్లను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. సిక్కుల వద్దన్న 0.303 క్యాలిబర్ రైఫిల్స్ నుంచి కాల్చబడిన ప్రతి బుల్లెట్ అక్కడ కొంతమంది పఠాన్ యోధుల మరణానికి కారణమైంది. కేవలం 1 గంటలో పఠాన్ల మొదటి వరుస పూర్తిగా ధ్వంసమైంది. వారి సైనికుల్లో 60 మంది మరణించారు. కానీ ఆ సమయంలో సిక్కుల వైపు ఉన్న సిపాయి భగవాన్ సింగ్ కూడా మరణించాడు. అదే సమయంలో నాయక్ లాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. పఠాన్ల మొదటి దాడి మొదలైన 1 గంటలోనే విఫలమైంది. వాళ్లు చెల్లాచెదురైపోయారు. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇటు అటు పరిగెత్తారు. సిక్కుల కాల్పులకు వారి దగ్గర ఎటువంటి సమాధానం లేకపోయింది. ఈ వైఫల్యం తర్వాత పఠాన్లు ఒక వ్యూహాత్మక దాడికి ప్రణాళిక వేశారు. ఒక దళాన్ని ప్రధాన ద్వారం నుంచి దాడి చేయడానికి పంపారు. మరొక బృందాన్ని కోటగోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించే బాధ్యత అప్పగించారు. సిక్కులు తమ స్థానాల నుంచి పఠాన్లకు తగిన సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఆ సమయంలో చాలా బలమైన గాలి వీస్తోంది. అందువల్ల పఠాన్లు పొగను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడానికి ఎండుగడ్డికి నిప్పు పెట్టారు. కొద్ది సమయంలోనే దట్టమైన పొగపొర మొత్తం ప్రాంతాన్ని కప్పేసింది. దీంతో పఠాన్లు సిక్కు సైనికుల కళ్ళు నుంచి అదృశ్యమయ్యారు. దీన్ని సద్వినియోగం చేసుకుని పఠాన్లు నెమ్మదిగా కోట గోడను చేరుకోగలిగారు. పఠాన్లు కోటకు దగ్గరగా రావడంతో సిక్కు సైనికులు కూడా పఠాన్ల కాల్పుల పరిధిలోకి వచ్చారు. ఆ తర్వాత సిక్కు శిబిరంలో కూడా గాయపడిన వారి సంఖ్య వేగంగా పెరగడం మొదలైంది. ఇంతలో సిపాయి బూటా సింగ్ మరియు సిపాయి సుందర్ సింగ్ తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఒక పక్క సిక్కుల వద్ద కూడా బుల్లెట్లు అయిపోతున్నాయి. మరోపక్క సిగ్నల్ మ్యాన్ గూర్క్ సింగ్ కల్నల్ హటన్ను పఠాన్ దాడి తీవ్రమైందని, మన బుల్లెట్లు అయిపోతున్నాయనే సందేశం పంపాడు. దీనిపై కల్నల్ హటన్ గుర్ముఖ్ సింగ్కు విచక్షణ రహితంగా కాల్పులు జరపొద్దని, తన బుల్లెట్ నేరుగా శత్రువుల గుండెలోకి వెళ్లాలని సూచించాడు. ఆ సమయంలో లాక్హాట్ కోట వద్ద ఉన్న కొంతమంది సైనికులు కూడా సారాగరి సైనికులకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ పఠాన్ల ప్రతిస్పందన కారణంగా వాళ్లు అతి తక్కువ సమయంలోనే వెనక్కి జరగాల్సి వచ్చింది. ఇందులో కొంతమంది పఠాన్లు సారాగరి కోట యొక్క కుడివైపు గోడ దిగుతున్నట్టు వాళ్లు గమనించారు. అక్కడి నుంచి వాళ్లు తమ ఆయుధాలతో కోట గోడను బద్దలు కొట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం హవల్దార్ ఈశ్వర్ సింగ్కు తెలియగానే అతను తన 4 సహచరులను ప్రధాన హాలు వైపు పంపాడు. తద్వారా వారు గోడ యొక్క ఆ భాగాన్ని రక్షించుకోగలిగారు. నిజానికి ఆ 4 సిక్కు సైనికులు వారితో పోరాటం దాదాపు అసాధ్యమైంది. దీని తర్వాత సిక్కుల బుల్లెట్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికి పఠాన్లు తమ తలలపై మంచాల కవచాన్ని తయారు చేసుకుని ముందుకు సాగారు. అలా వెళ్తూ వెళ్తూ పఠాన్ల కోట యొక్క ఎత్తైన కోణంలోకి చేరుకున్నారు. అక్కడ ఎత్తైన ప్రదేశాల్లో కూర్చున్న సిక్కు సైనికులు వారు రావటాన్ని చూడలేకపోయారు. పఠాన్ల ఈ స్థానం పోర్ట్ గులిస్తాన్ కమాండర్ మేజర్ దేవుబాయికు తన కోట నుంచి స్పష్టంగా కనిపించింది. అతను దీని గురించి సారగరి కోటకు సంకేతాలు కూడా పంపాడు. కానీ గుర్ముఖ్ సింగ్ కోట నుంచి వచ్చే సంకేతాలను చదవడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ హెచ్చరికను గమనించలేదు. ఇంతలో కోట యొక్క ప్రధాన బ్లాక్లో పఠాన్లతో పోరాడుతున్నప్పుడు 4 సిక్కు సైనికుల్లో 3 సాహిబ్ సింగ్, జీవన్ సింగ్ మరియు దయా సింగ్ అమరులయ్యారు. లాన్స్ నాయక్ చందా సింగ్ మాత్రం ప్రధాన బ్లాక్లో ఒంటరిగా పోరాడుతున్నాడు. ఈ పరిస్థితిని చూసి హవల్దార్ ఈశ్వర్ సింగ్ మరియు పై స్థానంలో ఉన్న మిగిలిన సహచరులు తమ స్థానాన్ని వదిలి ప్రధాన బ్లాక్ వచ్చారు. ఆ సమయానికి సిక్కు సైనికుల వద్ద ఉన్న తోటాలు దాదాపుగా అయిపోయాయి. ఈ భీకర యుద్ధం 3 గంటల పాటు కొనసాగింది. యుద్ధం ప్రారంభంలో 21 మంది సైనికులుండగా నెమ్మదిగా ఆ సంఖ్య 10కి చేరింది. ఆ సమయంలో సిక్కులు పఠాన్ల యొక్క అనేక దాడులను విఫలం చేశారు. కొద్దిసేపటికి పఠాన్లు కోటగోడలు ఓ పెద్ద రంధ్రం చేశారు. వాళ్లు దాని ద్వారా లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో హవల్దార్ ఈశ్వర్ సింగ్ తన సహచరులను తమ రైఫిల్లో బయోనెట్లను ఉంచమని చెప్పాడు. ఆ వెనువెంటనే అతన్ని కాల్చి చంపాలని అనుకున్నారు. దీని తర్వాత పఠాన్లు ఆ రంధ్రం గుండా కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న సిక్కు సైనికులు వాళ్ళని బయోనెట్లతో చంపారు. ఈ టెక్నిక్ ద్వారా చాలా మంది పఠాన్లు చంపబడ్డారు. కానీ చాలా తక్కువ సమయంలో పఠాన్లు కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళు వెదురు మెట్లను ఉపయోగించుకుని కోట ఎక్కడం మొదలుపెట్టారు. అలాగే గోడలోని ఆ రంధ్రం దగ్గర ఉన్న సిక్కు సైనికులను వెనక్కి నెట్టడానికి కోట ప్రధాన ద్వారానికి నిప్పంటించారు. ప్రధాన ద్వారం చెక్కతో తయారు చేయబడింది కాబట్టి అది త్వరగా కాలిపోయింది. నెమ్మదిగా వందలాది మంది పఠాన్లు కోటలోకి ప్రవేశించారు. అన్ని దిశల నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు. ప్రతి నిమిషం పఠాన్ల సంఖ్య పెరుగుతూ ఉంది. మిగిలిన 10 మంది సిక్కు సైనికులు ఒకేసారి వివిధ దశల నుంచి వస్తున్న ఈ సైనికులను అడ్డుకోవడం కష్టమైంది. ఇంకో పక్క హవల్దార్ ఈశ్వర్ సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతని శరీరం రక్తంతో తడిచిపోయింది. ఒక రకంగా నిలబడ్డం కూడా కష్టంగా మారింది అతనికి. అయినప్పటికీ అతను పోరాటం ఆపలేదు. తన 2 తోటి సైనికుల్ని కోట యొక్క విరిగిన గోడ వద్దకు అతన్ని లాగమని ఆదేశించాడు. తన సహచరులు మళ్లీ ముందు వైపు బాధ్యత వహించడానికి సమయం దొరికేలా కోటలోకి పఠాన్లు ప్రవేశించకుండా అతను ఆపగలడు. సైనికులు కూడా అదే చేసి
హవల్దార్ ఈశ్వర్ సింగ్ను ఆ ప్రదేశానికి తీసుకొచ్చారు. వాళ్ళక్కడికి చేరుకోగానే ముగ్గురు తమ తుపాకీ బయనెట్లతో అనేక మంది పఠాన్ల శరీరాలను చీల్చేశారు. కానీ ఈ పోరాటంలో అక్కడ ఉన్న హవల్దార్ ఈశ్వర్ సింగ్ సహచరులు ఇద్దరూ కూడా అమరులయ్యేలా చేసింది. ఇప్పుడు ఈ స్థానంలో హవల్దార్ ఈశ్వర్ సింగ్ ఒంటరిగా భారీ సంఖ్యలో ఉన్న శత్రువులతో పోరాడుతున్నాడు. అతన్ని అన్ని వైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టారు. రక్తంతో తడిచిపోయాడు. అయినప్పటికీ అతను తన ధైర్యాన్ని కోల్పోలేదు. అతనిపై దాడి చేస్తున్నప్పుడు పఠాన్ల చేతులు వణుకుతున్నాయి. చివరికి హవల్దార్ ఈశ్వర్ సింగ్ డజన్ల కొద్దీ శత్రువులను చంపిన తర్వాత తన విధిని నిర్వర్తిస్తూ ఊపిరొదిలేశాడు. ఇప్పుడు సారాఘరీ కోటలో 5 సిక్కు సైనికులు మాత్రమే మిగిలిన్నారు. వాళ్లలో 4 కోట లోపల భవనంలో ఉన్నారు. సిగ్నల్ మ్యాన్ గుర్ముఖ్ సింగ్ సిగ్నల్ టవర్పై ఉంటూ కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ యుద్ధం యొక్క ప్రతి వార్తను అతను మరొక కోటకు పంపుతున్నాడు. లెక్కకు 5 మాత్రమే ఉన్నప్పటికీ సిక్కులు ఎక్కడా తగ్గడం లేదు. లోపల భవనంలో ఉన్న 4 సైనికులు ఒకరినొకరు వెన్నెముకగా నిలబడ్డారు. వారు తమ బయోనెట్లను ముందుకు ఉంచి శత్రువులపై కలిపి దాడి చేస్తున్నారు. ఈ విధంగా భీకర పోరాటం చాలాసేపు కొనసాగింది. ఆ సమయంలో 4 సిక్కులు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించి అనేక మంది పఠాన్లను చంపేశారు. కానీ ఈ భయంకరమైన యుద్ధంలో 3 సిక్కు సైనికులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. లెఫ్టినెంట్ కర్నల్ జాన్ హటన్ 78 మంది సైనికులతో కలిసి సారాఘరీలో చుట్టుముట్టబడిన తన సహచరులకు సహాయం చేయడానికి మరోసారి శత్రువులపై కాల్పులు జరిపాడు. తద్వారా పఠాన్ల దృష్టి మళ్లింది. హటన్ తన దళాలతో కోట నుంచి కేవలం 500 మీటర్ల దూరం చేరేసరికి పఠాన్లు కోట గోడలను దాటడం, ప్రధాన ద్వారం మంటల్లో ఉండడం గమనించాడు. అప్పుడు సారాఘర్ కోట కూలిపోతుందని అతనికి అర్థమైంది. కోట ప్రధాన బ్లాక్లో 2 సిక్కు సైనికులు మాత్రమే సజీవంగా ఉన్నారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. లాల్ సింగ్ మరియు మరొకరు గాయపడిన సైనికులు సహాయం చేయడానికి అక్కడే ఉన్నారు. ఆ కాలంలో బ్రిటిష్ సైన్యం నియామకాల ప్రకారం సైనికులు కాని వ్యక్తులు ఆయుధాలు తీసుకోవడానికి అనుమతి లేదు. కానీ తన అంతం దగ్గర పడుతుందని భావించిన ఆ సైనికుడు కాని దాద్ కూడా తుపాకీని ఎత్తుకుని 5 పఠాన్లను చంపి తన ప్రాణాలు వదిలేశాడు. ఇక్కడ తీవ్రంగా గాయపడిన లాల్ సింగ్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అయినా కూడా ఒకే చోట పడుకుని ఆగకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. చాలా వరకు పఠాన్లను చంపిన తర్వాత అతను స్వయంగా అమరవీరుడయ్యాడు. ఇప్పుడు సారాఘరీ కోటలో సిక్కుల వైపు నుంచి 19 ఏళ్ల సైనికుడు గుర్ముఖ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. అతను ఇప్పటికీ అతని దళాలకు సంకేతాలు పంపుతూ అక్కడ పరిస్థితి గురించి చెబుతున్నాడు. మధ్యాహ్నం 3:30 ఫోర్ట్ లాక్హార్ట్కు చివరి సందేశాన్ని పంపాడు. తర్వాత ప్రధాన ద్వారం విరిగిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. దయచేసి పోరాటానికి అనుమతి ఇవ్వండి. మరొక వైపు నుంచి ఈ సందేశాన్ని అక్కడికి పంపుతూ యుద్ధరంగంలోకి దిగాడు. సిపాయి గుర్ముఖ్ సింగ్ తన హీలియోగ్రఫీను కిందకు దింపి తన రైఫిల్ను తీసుకుని వేలాది మంది శత్రువులను ఎదుర్కోవడానికి కోట యొక్క ప్రధాన బ్లాక్ వైపు ఒంటరిగా వెళ్లాడు. అతను అక్కడికి చేరుకోగానే కోట మొత్తం శ్మశాన వాటికగా మారిందని తెలుసుకున్నాడు. వందలాది మంది పఠాన్ల మృతదేహాలతో పాటు ఎంతో ధైర్యంగా పోరాడిన తన సహచరులందరినీ కూడా చూసి ఎక్కడా కూడా నివ్వెరపోలేదు. నేలపై పడి ఉన్న తన సహచరులను చూసి ఈ 19 ఏళ్ల యువకుడి కళ్లల్లో ప్రతీకార జ్వాలలు రగిలాయి. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అతను కోటలోని విశ్రాంతి గదిలో ఒక స్థానాన్ని తీసుకుని అక్కడి నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఏ శత్రువు తన బుల్లెట్ల ముందుకు వచ్చినా అతను అక్కడికక్కడే చావాలంతే. జో బోలే సోనేహాల్ సస్త్రీకాల్ అంటూ నినాదాలు చేస్తూ తనలో ఉన్న అసలు సిసలైన యోధుణ్ణి బయటకు తీసుకొచ్చాడు. ఒంటరిగా 20 మందికి పైగా పఠాన్లను నేలకూల్చాడు. వేలాది మంది శత్రువుల్లో అతనంటే ఎంత భయం ఉంది అంటే అతని చేతిలో రైఫిల్లు ఉన్నంత వరకు అతని వైపు కదలడానికి కూడా ఎవరూ సాహసించలేదు. కానీ ఆ ఒక్కడు ఎంతసేపని ఆ సైన్యంతో పోరాడగలడు? కొద్దిసేపటికి అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయినా కూడా ఆగకుండా అన్ని వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించాడు. అతని చివరి శ్వాస వరకు రైఫిల్ని వదిలిపెట్టలేదు. సైనికుడు గుర్ముఖ్ సింగ్ అత్యున్నత త్యాగంతో సారాఘరీ కోట పఠాన్ల ఆధీనంలోకి వెళ్ళింది. వాస్తవానికి 10,000 మందికి పైగా ఉన్న పఠాన్ల సైన్యం గర్వంతో యుద్ధం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందని అనుకున్నారు. కానీ కేవలం 21 మంది సిక్కు సైనికులు దాన్ని పూర్తిగా 7 గంటల పాటు కొనసాగించారు. ఈ కేవలం 21 మంది సిక్కు సైనికులు దాదాపు 600 మంది శత్రువులను చంపారు. వందలాది మందిని తీవ్రంగా గాయపరిచారు. 21 మంది సిక్కులు ఈ ధైర్యం మరియు త్యాగం ఇప్పటికీ ప్రపంచంలో మారుమోగుతూనే ఉంటుంది. 21 మంది సైనికుల చేతిలో వందలాది మంది సహచరులు కోల్పోయి 7 గంటలు నిరంతరం పోరాడిన తర్వాత పఠాన్ల మనోధైర్యం తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా లాక్హార్ట్ మరియు గులిస్తాన్లో పోస్ట్ చేయబడిన 36 రెజిమెంట్లకు చెందిన సిక్కు సైనికులు ఐక్యమై 1897 సెప్టెంబర్ 14న పఠాన్ల ఆధీనం నుంచి సారాఘరీ కోటను విముక్తి చేశారు. బ్రిటిష్ అధికారులు ఇతర సిక్కు సైనికులు కోట లోపలికి చేరుకున్నప్పుడు అక్కడ మోహరించిన సిక్కు సైనికులందరి మృతదేహాలను వాళ్ళు చూశారు. ఈ మొత్తం మిషన్ కమాండర్ లెఫ్టినెంట్ కర్నల్ జాన్ హౌటన్ ఆ వీరులకు సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయాడు. వారికి సెల్యూట్ చేసి ఆ ధైర్యవంతులైన సిక్కు సైనికుల అద్వితీయ త్యాగం గురించి లండన్కు వార్త పంపాడు. ఆ సమయంలో బ్రిటిష్ పార్లమెంట్ సమావేశంలో ఉంది.
ఈ వార్త హౌస్ ఆఫ్ కామర్స్కు చేరిన వెంటనే అక్కడ ఉన్న ఎంపీలందరూ ఆ 21 మంది సిక్కు యోధుల గౌరవార్థం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వాళ్ళ ఆత్మ బలిదానానికి వాళ్ళు గౌరవం ప్రదర్శించారు. 1898 ఫిబ్రవరి 11న లండన్ గెజెట్ ఆ సైనికుల పరాక్రమాన్ని ప్రశంసించింది. 36వ సిక్ రెజిమెంట్కు చెందిన ఈ సైనికుల పట్ల బ్రిటిష్ మరియు భారతీయులందరూ గర్వపడుతున్నారని రాసింది. సిక్కు సైనికులు ఒక సైన్యంలో ఉన్నారంటే ఎవ్వరూ ఆ సైన్యాన్ని ఓడించలేరని చెప్పడంతో ఇదొక ఉదాహరణగా మారింది. విక్టోరియా రాణి 21 మంది సైనికులకు ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను ప్రదానం చేయాలని ఆదేశించారు. ఇది ఆ సమయంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో భారతీయులకు ఇచ్చిన అత్యున్నత శౌర్య పురస్కారం. ఇది ఆ కాలంలో బ్రిటన్ యొక్క విక్టోరియా క్రాస్ అలాగే నేటి పరమవీర చక్రానికి సమానమైన ఒక గొప్ప గౌరవం. యునెస్కో ఈ యుద్ధాన్ని ప్రపంచంలోని 8 గొప్ప సామూహిక ధైర్య సాహసాల్లో ఒకటిగా పేర్కొంది. 2020వ సంవత్సరంలో ఆ 21 మంది సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఈశ్వర్ సింగ్ యొక్క 10 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని బ్రిటన్లో ఏర్పాటు చేశారు. భారత సైన్యంలోని సిక్ రెజిమెంట్ ఇప్పటికీ ఈ యుద్ధాన్ని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 12న సారగరి దినోత్సవం జరుపుకుంటారు. 2019లో విడుదలైన కేసరి చిత్రం ఈ గొప్ప యుద్ధం ఆధారంగా రూపొందించబడింది. కేసరి చిత్రంలో హవల్దార్ ఈశ్వర్ సింగ్ పాత్రను నటుడు అక్షయ్ కుమార్ పోషించారు. నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ గొప్ప యుద్ధాన్ని తలుచుకుంటూనే ఉంటారు. సారాగఢీని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు సైనికుల జ్ఞాపకార్థం కాలిన ఇటుకలతో ఒక స్మారక స్తంభాన్ని నిర్మించారు. దీంతో పాటు భవిష్యత్తు తరాలు వాళ్ళ త్యాగాల ద్వారా ప్రేరణ పొందేలా వారి గౌరవార్థం అమృత్సర్ మరియు ఫిరోజ్పూర్లో గురుద్వార్లను కూడా నిర్మించారు. మరి ఎంతమందికి తెలుసు ఈ సిక్ రెజిమెంట్ గురించి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.